దశాబ్దాలుగా ప్రపంచ జనాభా దినోత్సవం అనగానే ప్రభుత్వాలకు ప్రజలకు గుర్తొచ్చే ప్రధాన నినాదం జనాభా నియంత్రణ. కానీ కాలానుగుణంగా మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మన ముందు కొత్త సవాళ్లను నిలిపాయి. జనాభా పెరగటం కాదు, వేగంగా తగ్గిపోతుండటం ఇప్పుడు కొత్త సమస్య. ఈ వాస్తవాన్ని ముందే గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నిర్వహణలో దశాబ్దాల నాటి పాత పద్ధతులను పక్కన పెట్టింది. జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ వైపు సరికొత్తగా అడుగులు వేస్తూ దేశంలోనే తొలిసారిగా లైఫ్ సైకిల్ మోడల్ అనే విప్లవాత్మక విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అమలు చేయబోతోంది. మరి మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా జనాభా తగ్గుదల ఎందుకు కలవరం కలిగిస్తోంది? ఇప్పుడు అందరి ముందున్న మార్గమేంటి? విస్తీర్ణం పరంగా దేశంలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జనాభాకు వచ్చేసరికి 10వ స్థానంలో నిలుస్తోంది. జనసాంద్రత పరంగా చూస్తే జాతీయ సగటు 382 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం 304 మాత్రమే. అదే సమయంలో సంతానోత్పత్తి రేటు 2.10 నుంచి 1.50కి క్షీణించింది. ఈ విషయంలో జాతీయ సగటు 1.9 ఉంది. జిల్లాల వారీగా చూస్తే TFR లో 1.89తో కర్నూలు టాప్ లో, 1.32 విశాఖ అట్టడుగు స్థానంలో ఉంటోంది. అక్కడితో అయిపోలేదు. 2036 నాటికి ఏపీలో 19% మంది వృద్ధులే, అంటే ప్రతి 5గురిలో ఒకరు వయసు పైబడిన వారే ఉంటారని అంటున్నాయి అధ్యయనాలు. జనాభా పరంగా రాష్ట్రం పరిస్థితి, రానున్న సవాళ్ల తీవ్రత చెప్పడానికి ఈ వివరాలు సరిపోతాయి. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు TFR 1.5కి పడిపోవడం అనేది రాబోయే తీవ్రమైన మానవ వనరుల ముప్పుకు స్పష్టమైన సంకేతం. ఒక సమాజం తన జనాభాను స్థిరంగా ఉంచుకోవాలంటే TFR కనీసం 2.1 ఉండాలి. ఈ రేటు దారుణంగా పడిపోవడం, దానికి తోడు వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతూ ఉండటం భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరతకు, తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. గతంలో చైనా వంటి దేశాలు అనుసరించిన కఠిన నియంత్రణ విధానాల వల్ల అక్కడ ఉత్పాదకత పడిపోయి వృద్ధుల సంఖ్య భారం కావడం చూశాం. ఈ ప్రమాద ఘంటికలను ముందుగానే గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జనాభాను భారంగా కాకుండా ఒక విలువైన వనరుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామ్ 3.88 lakhs అంటే 58% వన్ చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు, 0.62. మొత్తం కలిసి ఇది కూడా 1.5. ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. గతంలో జనాభాను కేవలం అంకెలుగా చూసిన విధానానికి స్వస్తి పలికి పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు మనిషి జీవిత చక్రాన్ని సంరక్షించేలా ప్రభుత్వం పంచసూత్రాలను తెరమీదకి తీసుకొచ్చింది. 782.25 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ వ్యూహం వివరాలు చూస్తే మొదటిగా పెరుగుతున్న సంతానలేమి సమస్యల నివారణకు ఏటా 50,000 జంటలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా IVF సేవలు, సహజ ప్రసవాలకు ప్రోత్సాహం అందిస్తారు. రెండవది సంజీవని. ABHA ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ముందస్తు ఆరోగ్య పర్యవేక్షణతో వైద్య ఖర్చులు తగ్గించేందుకు కృషి చేస్తారు. మూడవ పాయింట్, మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 31% మరింత పెంచేందుకు పని ప్రదేశాల్లో క్రెచ్లు, 12 నెలల పేరెంటల్ లీవ్స్ తీసుకుని వస్తారు. అలానే వృద్ధుల అనుభవం ఉపయోగించుకునేలా సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ఏర్పాటు చేస్తారు.
వారిని పింఛనుదారులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములుగా మార్చేందుకు కృషి చేస్తారు. చివరిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా భవిష్యత్తులో డిమాండ్ ఉన్న కేర్ ఎకానమీ కోసం శిశు, వృద్ధుల సంరక్షణ ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడతారు. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ పథకాలు రద్దు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వంటి కఠిన నిబంధనలు ఉండేవి. కానీ నేటి పరిస్థితుల్లో జనాభా సమతుల్యత కోసం 3వ బిడ్డను కనడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పోషణ్ శిక్షా సురక్ష ప్యాకేజ్ ఎంతో ఉపయుక్తం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా జననాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం సగటు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2వ సంతానం ప్రసవానికి $25,000 డైరెక్ట్ బర్త్ ఇన్సెంటివ్ అందిస్తారు. 3వ సంతానం జన్మిస్తే 30,000 ఆర్థిక సహాయం ప్లస్ మొదటి 3 ఏళ్ల పాటు నెలకు 1,000 నగదు జమ చేస్తారు. 4వ బిడ్డ జన్మిస్తే 40,000 ఆర్థిక సహాయం, 3వ బిడ్డకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, అత్యున్నత ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ అంటే దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీరు చూసి ఉండరు, రిలీజ్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా కొంత డిబేట్ జరిగింది. కొంతమంది ఇది మంచిది అని, కొంతమంది ఇది మంచిది కాదని. సో ఆ రకంగా పబ్లిక్లో ఒక డిబేట్ జరిగి ఉండే చాలా ఫీడ్బ్యాక్లు వస్తాయి మనకు. రేపు మనం చేస్తున్న సెమినార్ కూడా వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అది దీనిలో కూడా అందరూ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ ఒక అభిప్రాయం మనం వింటామంట. దీని మీద ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇది ఎలా చేసుకుంటే ఇది విజయవంతం అవుతాయి. ఇప్పుడు చాలామంది చెప్పే ఒక పాయింట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ జనాభా తగ్గే ప్రక్రియనే మనం ఆపలేరు. అంటే ఏ దేశం కూడా సక్సెస్ఫుల్గా అది చెయ్యలేరనేది ఒక భావన. ఓకే, వేరే వాళ్ళు చేయలేరంటే మనం చేయలేము అని భావించడం ఒక ఇది కాదు. వేరే వాళ్ళు చేయలేకపోతే మేము చేసి చూపిస్తామనే ఒక ధీమాతో చేయడం ఇంకొకటి. ఇదంతా కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. రాబోయే రోజుల్లో దేశమంతా ఎదురు కాబోతున్న ఒక పెద్ద సంక్షోభానికి ఇది ముందస్తు హెచ్చరిక. భారతదేశంలో సగటు సంతానోత్పత్తి రేటు TFR ప్రస్తుతం 1.9కి పడిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఇది తీవ్రంగా క్షీణిస్తోంది. దీనివల్ల రాబోయే 20-30 ఏళ్లలో ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో యువత సంఖ్య తగ్గి వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోనుంది. ఇది కేవలం శ్రామిక శక్తి కొరతే కాదు, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పార్లమెంట్ స్థానాల పునర్విభజనలోనూ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుందమ్మ. ఎందుకంటే డిపెండెంట్ పాపులేషన్ పెరిగిపోతుంది. వృద్ధులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి ఫిజియోథెరపీ ఇట్లాంటి మౌలిక వసతులు, వారు కూడా సింగిల్గా ఉంటే అవకాశాలు ఉన్నాయి. పేరెంట్స్ అంటే విడోవర్స్ కానీ డైవర్సిస్ కానీ ఎక్కువ రేట్స్ ఉన్నాయి కొన్ని కంట్రీస్లో. అలాగే కొన్ని కంట్రీస్లో అసలు పెళ్లి చేసుకోవడమే డిలే చేస్తున్నారు, కొంతమంది అసలు పెళ్లి చేసుకోమంటున్నారు. ఇట్లాంటి కారణాల వల్ల మనకి చాలా ప్రాబ్లం రావచ్చు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఉత్పత్తి ఉత్పాదకతని మనం మెయింటైన్ చేయగలమా లేదా అనేది ఒక ఆలోచన అన్నమాట. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత స్కిల్ లేబర్ జాబ్స్ కూడా కొన్ని తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలే తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోవచ్చు. అంటే జపాన్, కెనడా, చాలా కంట్రీస్ యూరోప్లో కూడా జనాభా పెరుగుదల ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంట్రీస్లో నెగిటివ్ జనాభా అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. దీన్ని బట్టి చూస్తే మనం డెఫినెట్గా ఇది వరిసమ్ ఫ్యాక్టర్. ఇంకొక 100 సంవత్సరాలకి ప్రపంచంలో ఉన్న 800 కోట్ల బదులు 400 కోట్ల మంది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే జనాభా నియంత్రణ అనే పాత పద్ధతి ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పటానికి చైనా, జపాన్ దేశాలే సాక్ష్యాలు. ఒకప్పుడు ఒక్కరే ముద్దు అంటూ 1 చైల్డ్ పాలసీతో కఠినంగా జనాభాను నియంత్రించిన చైనా ఇప్పుడు తీవ్రమైన వృద్ధాప్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ పనిచేసే చేతులు తగ్గిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఇప్పుడు 3 పిల్లల వరకు అనుమతిస్తూ రకరకాల రాయితీలిస్తోంది.
జపాన్ పరిస్థితి మరీ దారుణం. అక్కడ దశాబ్దాలుగా జననాల రేటు పడిపోవడంతో వేల సంఖ్యలో స్కూళ్లు మూతపడ్డాయి. జపాన్ ప్రధాని స్వయంగా దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ప్రకటించే పరిస్థితి వచ్చింది. యూరప్లోని ఇటలీ, సౌత్ కొరియా వంటి దేశాలు కూడా పిల్లలను కనే తల్లులకు లక్షల రూపాయల నగదు, ఉచిత గృహ వసతి కల్పిస్తున్నా అక్కడ జనాభా పెరగడం లేదు. ఒక్కసారి జనాభా రేటు పడిపోతే దానిని మళ్లీ పుంజుకునేలా చేయడం ఎంత కష్టమో ఈ అంతర్జాతీయ అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సమయం మించకముందే ఈ ముప్పును గుర్తించి మేల్కొంది. పిల్లలు పుట్టకపోతే యువత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పుడు కాదు, పిల్లల్ని కనండి. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అంటుంటే అర్థం ఏంటంటే ఏదో కనీసి ఉరేయడం కాదు, ఈ పిల్లల్ని కంటే అక్కడ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. పిల్లల్ని కనండి అన్న తర్వాత వీళ్ళకి చదువు చెప్పించాలి. ఆ చదువు కూడా ఎలా ఉండాలి? డిజిటల్ యుగానికి సరిపోయినట్టు చదువు ఉండాలి. అదే పూర్వకాలంలాగా కాదు, ఏదో మామూలు పుస్తకాలు ఇస్తే కాదు, డిజిటల్ యుగానికి సరిపోయినట్లు ఏ టెక్నాలజీ సంబంధించినట్లుగా ఉండాలి. పాత చదువులు పనికిరావు, అది మారిపోవాలి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. మరి ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకి హెల్త్ కావాలి. హెల్త్ వెరీ ఇంపార్టెంట్. పుట్టినవాడు తగ్గరాలి, వాళ్ళకేమో ఆరోగ్య సదుపాయాలు కల్పించే కాకుండా వాళ్ళకి పుట్టినప్పటి నుంచి మంచి పౌష్టిక ఆహారం కావాలి. ఆహారం అనేది ఎలాగా? ఈశ్వరమంటూ మనుషులు ఉంటే దేశమే గతిపడిన అంటారు. అంచేత చంద్రతన్న వాళ్ళ అంగన్వాడీలోని వాటిలో ఆహార వసతులు కలిగించాలి. తర్వాత ఉద్యోగ భద్రత ఇవ్వాలి. వాళ్ళకి మంచి మంచి చదువులని పైకి ఎన్ని అవకాశాలు కానీ ప్రభుత్వం పిల్లల్ని కనండి అంటున్నారంటే రెండో పక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. విధానాలు కాగితాలపై ఎంత అద్భుతంగా ఉన్నా వాటి విజయం క్షేత్రస్థాయి అమలుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పాలసీని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్వయంగా ఒక హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కావడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఫ్యామిలీ కార్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించనున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి నెల 4వ శనివారం గ్రామాల్లో పిల్లలే సంపద పేరుతో ప్రజావేదిక గ్రామ సభలు నిర్వహించనున్నారు.